అందరికీ నమస్కారం. నేను భవాని, ఆర్సీ లైసెన్స్ క్లినికల్ సైకాలజిస్ట్, ఆటిజం స్పెషలిస్ట్. గత ఎపిసోడ్లో నేను కొన్ని ఆటిజం లక్షణాల గురించి మాట్లాడడం జరిగింది కదా. ఈ వారం మనము ఆటిజం లక్షణాలను పిల్లల్లో ప్రామాణికంగా ఎందుకు గుర్తించాలి, ఎలా గుర్తించాలి, దీన్ని ఎవరు గుర్తిస్తారు అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో కొంతమంది పేరెంట్స్ నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేడం మేము యూట్యూబ్ చూసినప్పుడు కొన్ని లక్షణాలు ఏవైతే కనపడ్డాయో అదే లక్షణాలు మా పిల్లల్లో కూడా ఉన్నాయి, అందుకే మిమ్మల్ని కన్సల్ట్ అయ్యామని. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే మీ పిల్లల్లో ఆటిజం లక్షణాలు కనిపించగానే ముందు మనం ఒక క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ, లేదంటే పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ, పెడియాట్రిషియన్ కానీ, సైకాట్రిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వడం చాలా అవసరం. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, వీళ్ళు లక్షణాలు గుర్తించిన తర్వాత డైరెక్ట్గా థెరపీ సెంటర్ తీసుకుని వెళ్ళి ఏదో ఒక థెరపీలో పెట్టడం వల్ల చైల్డ్కి నిజంగా జరగాల్సిన ట్రీట్మెంట్ జరగడం లేదు. తద్వారా చాలా వరకు పిల్లలు నష్టపోతున్నారు, అలాగే పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి మన సెంట్రల్ గైడ్లైన్స్ మనకి కొన్ని టెస్టులని అడ్వైజ్ చేయడం జరిగింది. వీటిని ఆటిజం నిర్ధారణ పరీక్షలు అని చెప్తారు. అయితే ఈ నిర్ధారణ పరీక్షలో మనం మొదటిగా చేయాల్సింది ఏంటంటే, చైల్డ్ని బాగా అబ్జర్వేషన్ చేసి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చైల్డ్కి ఏజ్ బట్టి మనము టెస్ట్లు అప్లై చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లో అసలు ఆటిజం చైల్డ్లో ఉందా లేదా, ఉంటే ఎంత శాతం ఉంది, ఏ లెవెల్లో వెళ్తుంది అన్నది కూడా మనకి తెలిసిపోతుంది. అయితే ఈ టెస్ట్లు ఎవరు చేయాలి అంటే, మన సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారంగా ఆర్సీ లైసెన్స్డ్ క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్టులు చేయాల్సి ఉంటుంది. వీళ్ళు మీకు ఒక క్లినికల్ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం చైల్డ్ హిస్టరీ అంతా తెలుసుకొని వాళ్ళ యొక్క ఏజ్ క్రైటీరియాని బట్టి వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు అప్లై చేయాలన్నది నిర్ధారిస్తారు. అంతేకాకుండా ఆటిజంలో కోమార్బిడిటీ కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే ఇంటలెక్చువల్ డిజాబిలిటీ లాంటి కండిషన్స్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మనకు అది తెలియదు కదా, మనం ఒక ఆటిజం అని అనుకుంటాం. అయితే ఇలా టెస్టులు చేయడం వల్ల మనకు ఒకవేళ ఆ కండిషన్స్ కూడా ఉంటే అది కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందు థెరపీకి వెళ్ళడానికి బదులు ఒక క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడము, లేదంటే ఒక పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడము, పెడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వడము, సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వడము చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. ఇది చాలామంది మిస్ అవుతున్నారు. తద్వారా చాలా వరకు పిల్లల్లో ఆటిజం లక్షణాలు అలాగే ఉండిపోతున్నాయి. అసలు ఒక చైల్డ్కి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళలో అసలు ఏయడం వల్ల ప్రాబ్లం ఉందని తెలుసుకోగలిగితే వాళ్ళకి అసలు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది మనకి ఒకటి అర్థమవుతుంది. కాబట్టి మీ పిల్లల్లో ఆటిజం లక్షణాలని గుర్తించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్పెషలిస్ట్ గైడెన్స్ అన్నది చాలా అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని మీ పిల్లలకి సరైన వైద్యం అందించండి. సరైన వైద్యంతో పిల్లల్లో ఆటిజం లక్షణాలు ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి. నెక్స్ట్ వీడియోలో మనము ఆటిజం సంబంధించి అసలు ఆటిజం బిహేవియరల్ డిజార్డరా, స్పీచ్ డిజార్డరా, అలాగే ఆటిజంని ఎవరు ట్రీట్ చేయాలి, ఏ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి, అలాగే ఆటిజంలో పేరెంట్స్ యొక్క పాత్ర ఏంటి అన్న విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంతవరకు నమస్తే.